ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలను కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే పనిచేస్తుండగా పారామిలిటరీని కూడా సిద్దం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్టంలో కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రాష్టంలో రికవరీ రేటు 88.45% మెరుగుపడింది. వివరాలు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల వల్ల రాష్టంలో కనీసం 10 మంది మృతి చెందారు. రాజధాని హైదరాబాద్ నగరంలో 19 విపత్తు నిర్వహణా బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత రాత్రి లోతట్టు ప్రాంతాల నుంచి 800 మందిని సమీపంలోని కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. కాగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ వాసులకు సూచిస్తూ రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ మధ్యాహ్నం వరకు భారీ వర్ష సూచన ఉండడం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల వల్ల రాజధాని శివార్లలోని హిమాయత్ నగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు 17 గేట్లలోని 13 గేట్లను ఈ ఉదయం ఎత్తివేసి 21,000 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు పొర్లి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. నిన్న 13 అడుగులున్న గోదావరి ఉదయం 28 అడుగులకు చేరుకుంది. ఇది మరికొంత మేరకు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా సింగరేణి రీజియన్ పరిధిలో సుమారు 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. మరోవంక ఇప్పటికే పూర్తి సామర్థ్యం మేరకు నిండిన జలాశయాలకు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింతగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా ఆల్గనూరు లోయర్ మానేరు డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలను కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే పనిచేస్తుండగా పారామిలిటరీని కూడా సిద్దం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో లోతట్టు కాలనీలో నివసించేవారు వెంటనే ప్రభుత్వం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం శివారు జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి కె తారక రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయమే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మంత్రి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పురపాలక శాఖ విభాగాల అధిపతులు కూడా పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ మేయర్, ఎమ్మెల్యేలు అందరూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని కేటీఆర్ సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని, వరద బాధితులకు ఆహారం, అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ఇలాంటి క్యాంపుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కరోనా నిర్మూలనకు టీకా వచ్చేదాకా ప్లాస్మా యోధులే వ్యాక్సిన్ అని సిపి సజ్జనార్ అన్నారు. ఒకసారి ప్లాస్మాను దానం చేసి 2 కాపాడవచ్చని, ఒక ప్లాస్మా యోధుడు 24 సార్లు దానం చేసి 48 మంది ప్రాణాలను నిలుపవచ్చని తెలిపారు. కరోనాని జయించిన వారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.
చాలా మందికి ప్లాస్మా అవసరం ఉందని చెప్పి తెలిసిన తర్వాత వి స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్. బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంది. అప్పుడు మనము పోలీస్ ఆఫీసర్స్ వీ టుక్ ద ఇనిషియేటివ్ అండ్ వీ స్టార్టెడ్ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్. తర్వాత చాలా అవేర్నెస్ రావడంతో ఇప్పుడు మనం ప్లాస్మా ఇనిషియేటివ్ చేయడం వల్ల పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చింది. మనకు కూడా చాలా మంది ఆన్ దర్ ఇండివిజువల్ దే ఆర్ గోయింగ్ అండ్ డొనేటింగ్ ప్లాస్మా ఫర్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. సో దీని వల్ల కూడా బాగా లాభమైంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఇనిషియేటివ్ లో మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ హస్ ప్లేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1446 మందికి కరోనా వైరస్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,16,238కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 40,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1,446 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,918 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 88.45% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 191,669గా నమోదైంది. కాగా నిన్న మరో 8 మంది మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,241గా నమోదైంది. జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు రేపు జరగవలసిన పీజీ యూజీ పరీక్షలను వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఈ రోజు రేపు జరగవలసిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని అన్నారు. విద్యార్థులు గమనించి శుక్రవారం జరిగే పరీక్షకు యథావిధిగా హాజరు కావాలని కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటు ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రవీంద్రనాయక్ ఇస్తున్న సలహాలు. 17 days హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలి. 17 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా నెగిటివ్ అయిపోతారు, వైరస్ ఉండదు. ఇంకా ఈ లోపు ఎవరికైనా దగ్గు జలుబు ఎక్కువైపోయి ఆయాసం అట్లా అనిపిస్తే మీ లోకల్లో ఆశా వర్కర్ కి ఏఎన్ఎం చెప్తే వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తారు. సాచురేషన్ పల్స్ అవి చూసి ఒకసారి అవసరం అయితే ఆక్సిజన్ కోసము హైదరాబాద్ గానీ లేదంటే కామారెడ్డి గానీ పంపించడం జరుగుతుంది. హైదరాబాద్ కర్నూలు హైవే తెగడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు ఓఆర్ఆర్ పై నుంచే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలీచౌకీ ఫ్లైఓవర్ వాడొద్దని చెప్పారు. దీనికి బదులు 7 టోమ్స్ నుంచి వెళ్లాలని ప్రయాణికులను పోలీసులు కోరారు. పురానా పూల్ 100 ఫీట్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. ఈ మార్గాన వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు గణనీయంగా తగ్గుతోందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆకాశవాణికి తెలిపారు. నేను శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్. కొత్తపల్లి మున్సిపల్ లో కరోనా కేసెస్ ఒక 3 months బ్యాక్ నియర్లీ 20-25 ఆ విధంగా వచ్చేది. నియంత్రణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు మాస్క్ లేకుండా బయటికి రావద్దు, హ్యాండ్ వాష్ చేసుకోండి అని వాళ్ళకు అవేర్నెస్ చేయడం వల్ల ఇప్పుడు తగ్గుముఖం పట్టినాయి. డైలీ 1 or 2 కేసెస్ వస్తున్నాయి. అవి కూడా తగ్గడానికి విత్ ఇన్ నో టైమ్ లో అసలు 0 కోవిడ్ కేసెస్ అని కొత్తపల్లి మున్సిపల్ గా వస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా సహకరిస్తున్నారు కాబట్టి కొంత తగ్గుముఖం పట్టింది. మాస్క్ లేకుండా బయటికి రావద్దు, హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి, శానిటైజర్ మీరు బయటికి వెళ్ళి ఏదైనా ముట్టుకుంటే శానిటైజర్ కంపల్సరీ వాడుకోవాలి. వితౌట్ హ్యాండ్ వాష్ డోంట్ టచ్ ద మౌత్ అండ్ నోజ్ అనేది ప్రత్యేకంగా ప్రజలకు అది అవగాహన వస్తే అసలు కరోనా మన దాటి రాదు. జనజీవనం సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో కోవిడ్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన గ్రేటర్ హైదరాబాద్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య కన్వీనర్ బీటీ శ్రీనివాసన్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలను కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే పనిచేస్తుండగా పారామిలిటరీని కూడా సిద్దం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్టంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రాష్టంలో రికవరీ రేటు 88.45% మెరుగుపడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.